రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భారీగా వరద నీరు రావడంతో నదిలో ప్రవాహ స్థాయి పెరుగుతోంది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే అధికారులు మొదట హెచ్చరిక జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 17 మండలాలు 32 లంక గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందస్తుగా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా మా కేటీవీ ప్రతినిధి కేవీపీ సత్యనారాయణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఉరకలేస్తూ కూడా ఇటు రాజమహేంద్రవరానికి పరుగులెత్తిస్తుంది. అటు రాజానగరం నియోజకవర్గంలో లంక గ్రామాలన్నీ నీటి ములిగాయి. బొబ్బుళ్ళంక, ములగల్లంక కూడా మధ్య ఉన్న రహదారి అయితే నీటి ములిగింది. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాము. అక్కడ గోదావరి ఉరకలేస్తూ కూడా ఇటు ధవళేశ్వరం వైపుకు వెళ్తుంది. మనం చూసినట్లయితే వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదిలో వరద క్రమంగా పెరుగుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు కూడా గోదావరి ఉధృత ప్రవహించడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయం వద్ద నీటిలో చిక్కుకోగా పాపికొండల విహారయాత్రను కూడా అధికారులు నిలిపివేశారు. కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నంలో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరదలు నీరు ఆలయ గోపురం వరకు కూడా చేరడంతో మైదాన ప్రాంతాల నుంచి కూడా ఆలయానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భక్తులు రాకున్న అధికారులు నిలిపివేశారు. వరద ఉధృతి కారణంగా కూడా నేటి నుంచి కూడా పాపకొండల విహారయాత్రను కూడా అధికారులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం వద్ద గోదావరి అఖండ జలధారగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటి మట్టం పెరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి కూడా రెండో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి వద్ద నదీ పాయల తాత్కాలిక గొట్లు తెగిపోవడంతో కూడా జి పెద్దపూడి, ఉడుముడి లంక, అరిగిలవారి పేట, బురుగుల్లంక గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలు నాటు పడవల ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. అవసరమైన సహాయక చర్యలు అయితే అధికారులు చేపడుతున్నారు. వరద మరింత పెరిగే ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వరదలైతే మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రాజమహేంద్రవరంలో కూడా రాత్రి నుంచి కూడా ఎరతరపలేని కూడా వర్షాలు అయితే భారీ ఎత్తున వర్షాలు అయితే వస్తున్నాయి. అయితే రాజమహేంద్రవరంలో పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటి మునిగాయి. కంబాల్ చెరువు, ఐటక్ బస్ స్టాండ్ కానీ ఇటు తుమ్మలావు కానీ పలు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణతో కేవీవీ సత్యనారాయణ, కేటీవీ.